ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా బలంగా. అంటే అప్పుడు మరి బీజేపీ కూడా కలుపుకోవాలి కదా. అదే అనేది కలిపి బీజేపీలో ఒక 2-3 ఉంటాయి కదా. కలిపినే నేను అంటున్నా, కలిపి 14-16 ఇస్తారేమో అంతేనా. అంత మించి 20 లోపే ఉంటుంది. ఇతను 20 పైన ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఈక్వేషన్ అన్నటువంటిది లెక్క కదా చూపెట్టేది. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మీరు అన్నట్టుగానే బీజేపీకి అసలు ఈ గుంటూరులో ఇంకా కాపు పెట్టడానికి ఏం లేదు కదా, అక్కడ లేకపోతే గోదావరిలో కాపు పెట్టడానికి ఏం లేదు కదా. అంటే ఇక్కడ లేకపోయినా ఓవరాల్ గా ఇప్పుడు సోమవీర్రాజు గారికి ఎక్కడో చోట ఇచ్చారంటే ఎక్కడో చోట కాదు నేను అనేది, కాపులు ప్రభావితమైన ప్రాంతాలు కదా వాళ్ళు కోరేది. ఆడ తీసుకెళ్లి లేకపోతే దాని పేరేంటి రాయలసీమలో తీసుకెళ్లి చిత్తూరులోను లేకపోతే ఆమూలలో పెడితే ఉపయోగం కాదు కదా. గోదావరి జిల్లా ఉన్నటువంటి బలమైనటువంటి చోట్ల బెజవాడ, గుంటూరు, కృష్ణ, సారీ దాని పేరేంటి వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, ఇవి కదా లెక్కలోకి వచ్చేటువంటి. సీనియర్లతో తలనొప్పి ఏమన్నా రాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు పెద్దగా ఏముండదు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే కూరలు తీసిన పుల్లు అయిపోయారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జగనేం పిలిచి వాళ్ళకి వేయడు, ఆల్టర్నేటివ్ లేదు, చేతిలో డబ్బులు ఖర్చు పెట్టగలిగే ఓపిక కూడా లేదు ఇప్పుడు. కాబట్టి అట్లాగా సైలెంట్ కూర్చుంటే రేపు పొద్దున ఏదన్నా 4 ముక్కలు మాట్లాడుతూ ఉంటే నిదానంగా ఎప్పుడైనా చంద్రబాబుకి కావాల్సినప్పుడు గెలిస్తే గనక ఆయన అధికారంలోకి వస్తే ఏ ఎమ్మెల్సీనో ఇస్తారు, అవసరమైతే ఏదైనా చూస్తారులే అనేటువంటి రూట్ లో ఉన్నారు. కానీ తిరగబడే పరిస్థితిలో ఉన్నారని నేను అనుకోను. అంతేనా? రాజీనామాల పర్వం ఏం మొదలవుదా? పెద్దగా ఏముండదు, ఏదో చిన్న చితగా ఉంటాయి కానీ పెద్దగా ఏముందంటే మెయిన్ ఏమైపోయిందంటే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. కంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇప్పుడు 2వ లిస్ట్ లో కూడా ఆయన పేరు రాలేదు, చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేయను అని చెప్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి అలాగనే ఆయన పోటీలో లేకుండా పక్కన కూర్చొనే ఇది కాదు కదా, ఖచ్చితంగా పోటీలో దిగుతారు. ఏం చేస్తారు? ఇండిపెండెంట్ గా దిగుతారా? ఇండిపెండెంట్ గా చేయలేడేమో అనుకో, చేసిన డబ్బులు దానికి తప్పించేం లేదు, అందులో రూపాయి జాగ్రత్తగా ఆలోచించే మనిషి ఆయన. ఇంకోటి ఏంటంటే అక్కడ వైసీపీలో ఖాళీ లేదు. అవును, వైసీపీ ఇప్పుడు సీట్లు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు, అది తీసేసి అర్జెంట్ కి ఇప్పుడు గంటకి ఇచ్చే ఉద్దేశం వాళ్ళకేం లేదు. వాళ్ళు ఇస్తానంటే ఈయనకి ఏమన్నా ఆప్షన్ ఉంటది కానీ వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇంకే ఉంది ఇంకా ఈయనకి. కాబట్టి ఏదన్నా అసంతృప్తున్నా సంతృప్తున్నా అది మనసులో పెట్టుకుని సరే పోతే పోయింది ఒకసారి వెళ్ళి అక్కడ కూడా ట్రైల్ వేద్దాం, అది లాటరీ అనుకుని వెళ్ళి బొచ్చా మీద కొట్టేశాడు అనుకోండి, అదృష్టం అయిపోవచ్చు కదా. ఈయన రాజకీయ జీవితం కూడా శాశ్వతంగా దెబ్బతినేస్తుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల లోపాలు ఆయన సీటు ఎంపికలో కూడా జరిగిందా, లేదంటే ఆయన ఒత్తిడికి ఏమన్నా గురయ్యి తప్పని పరిస్థితిలో పిఠాపురం ఎంపిక చేసుకున్నారా? లేదా ఆయనే కోరుకున్నారని చెప్తున్నారు. పిఠాపురం ఆయన అడిగిన దాన్ని ఆయన నేను పోటీ చేస్తానన్నారు కాబట్టి తెలుగుదేశం ఇచ్చేసి. ఎందుకంటే గతంలో వర్మ మీకెందుకండి మీరు సీట్ తీసుకురండి మిమ్మల్ని గెలిపించి మీకు ఇస్తానని ప్రకటించాడు ఆయన. ఎందుకంటే అప్పుడు ఈయన భీమవరం నుంచి పోటీ చేస్తారని మంచి నమ్మకంతో ఉన్నాడు ఆయన, అందుకని ఆ ప్రకటన చేసి ఉంటాడు. మరి ఆ మాట అప్పుడు అన్నాడు, ఇవాళ కరెక్ట్ గా వచ్చేటప్పటికి నేను అట్టగా వ్యతిరేకిస్తానండి